వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాంలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రెస్ మీట్ నిర్వహించారు. చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, మినిమం టైం స్కేల్, వేతన పెంపు, 62 ఏళ్ల పదవి విరమణ వయస్సు, ఈపీఎఫ్, మెడికల్ సెలవులు వంటి హక్కులు కల్పించాలని కోరారు. అక్టోబర్ 12న విజయవాడలో దశాబ్ద ఐక్యత భవిష్యత్తు పోరాట సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ నా పేరు బి కాంతారావు, రాష్ట్ర చైర్మన్, ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీ. ఈరోజు రాజాం నియోజకవర్గ కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నాం. రాష్ట్ర కమిటీ ఇప్పటికే అక్టోబర్ 12, 2025 తేదీన విజయవాడలో ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఆవిర్భావ సభకు మొత్తం ఉద్యోగులు రావాల్సిందిగా కూడా ఈ రాజాం నియోజకవర్గంలో ఉండే కమిటీ నిర్ణయం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ఉద్యోగులందరూ కూడా మేము ఈ వేదిక నుంచి పిలిపిస్తున్నాం. 12వ తేదీ జరిగే ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉన్నా. ఎన్నికల కంటే ముందు సమ్మె జరిగినప్పుడు కూటమి నేతలు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని, మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చారు. పెద్ద ఎత్తున హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అందరినీ కూడా కలిసాం. మంత్రి గారిని ఒక 5-6 సార్లు కలిసి అనేక ఇష్యూస్ చెప్పున్నాం. కానీ ఇప్పటికి కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. కొన్ని ఆధిక్యత డిమాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వేలాది మందితో ఆవిర్భావ సభ జరిపి ఆ వేదిక నుంచే ఈ కూటమి ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసాం. ఈ ఆవిర్భావ సభకి మంత్రి నారా లోకేష్ గారు కూడా రావాలని కూడా ఆహ్వానం పంపించాం. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూరియా బ్లాక్ మార్కెట్పై రైతుల విభాగం పోరాటానికి శ్రీకారం చుట్టింది. మంత్రి అప్పలనాయుడు మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. సెప్టెంబర్ 9న బొబ్బిలి, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామని, రైతులు భారీగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఆ రైతుకు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు రైతులే వెనుకోటి పడుతున్నటువంటి పరిస్థితి మీకు అంతా తెలుసు. ఏదైతే మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారు అంతంతో తినడానికి విన్నాం, వార్తల్లో చూసాం, పేపర్లో చూసాం. మరి భోజనం మనం ఏదైతే బఫే మీల్స్కి వెళ్తాం కదా, అలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాలి, యూరియాలు ఎలా నిలబెట్టి తీసుకోవాలి అంటే అంత అధ్వానంగా రైతులు దీన చూస్తున్న చూసినటువంటి అచ్చెన్నాయుడికి గుర్తు చెప్పవలసిన పరిస్థితి ఉంది. అలాగే మరి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున వరిచేరికి అందరూ దండుగా అది వచ్చే ఆ ధాన్యం అయితే క్యాన్సర్ వస్తుందని కొత్త ప్రయత్నం చేశారు. ఇంతకుముందేమో గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉచితంగా అందిస్తామంటే ఆ వైర్ల మీద మా పట్లాలు వేసుకోవచ్చు, చూడక్కలేదంటే ఇంతవరకు ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 9 ఏళ్ళు కూడా చక్కగా రైతులకు ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వచ్చారో మన అధికారంలో వచ్చాక మీకు తెలుసు, మనకి రైతు భరోసాలు పెట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా, ఎరువు, డిఏపి అన్ని ఇచ్చే పరిస్థితి మందులు కూడా వాలంటీర్ల సహాయంతో. ఈ రోజున ఎక్కడైనా కూలీలు నిలబడినటువంటి పరిస్థితి, పోలీసులు పెట్టి ఈ రోజు యూరియా పంచే దీనస్థితిలో ఉన్నాం మనం. ఆ రైతుకు అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు రైతులే వెనుకోటి పడుతున్నటువంటి పరిస్థితి మీకు అంతా తెలుసు. ఏదైతే మన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సత్యనారాయణ గారు అంతంతో తినడానికి విన్నాం, వార్తల్లో చూసాం, పేపర్లో చూసాం. మరి భోజనం మనం ఏదైతే బఫే మీల్స్కి వెళ్తాం కదా, అలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాలి, యూరియాలు. గజపతి నగరంలోని పేదలకు మంజూరు చేసిన కాలనీలో వర్షాలకు బురదమయమైంది. రోడ్లు, కాలువలు లేకపోవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆదివారం భారీ వర్షంతో కాలనీ జలమయమైంది. త్రాగునీరు, అంబులెన్స్, గ్యాస్ సరఫరా కూడా లభించట్లేదని వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాకు వర్షం పడ్డదంటే రానేమండి. ఇప్పుడు ఇంట్లో చిన్న చంటి పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడిని అత్తమాటకి హాస్పిటల్ తీసుకెళ్ళడం రావడం అవి రానపోతాను. పిల్లలతో రానపోతాను. పిల్లల్ని ఇప్పుడు 10 రోజులు బట్టి స్కూల్కి పంపించలేపాను.
స్కూల్ ఆపేసాము. మరి ఇలా రోడ్డు లేకపోతే ఇలా కాలువ లేకపోతే ఎలాగవుతుంది మాకు? మేము రానేమో చేయలేకపోతానమో వెళ్ళపోతానమో. ట్యాంక్ 3 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ. ఆ కొలవలు వేసారు కానీ, ఆ దెమ్మలు వేసారు కానీ అన్ని పోలేదు. అది ఏదో ఒకలాగా నీళ్ళు తీసుకుంటాను, తెచ్చుకుంటాను, తింటాను. మరి ఈ బాధ పడినాకే మరి ఇంక ఖాళీ చేసేద్దాం అంటారు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటారు. ఏడు చేస్తారు, మీరే సంస్కారం తీర్చండి. ఆ ట్యాంక్ కట్టారు ఎందుకు? కాలువలు లేవు, నీరు లేదు, ఓ రోడ్డు లేదు, పిల్లలు తీసుకెళ్ళారు, చదువులు పోతాను. ఇక్కడ ఇల్లు కట్టుకొని ఎందుకు? పిల్లల కోసమే కదా ఎంత బాధ. రాజాం సమీపంలోని పొడుముట వలస రైస్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తున్న ముత్యాల నాయుడు మద్యం సేవిస్తున్న లారీ డ్రైవర్ ను అడిగేందుకు కర్రలతో దాడికి గురయ్యాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మృతదేహంతో మిల్లు ఎదుట ధర్నా చేశారు. పోలీసుల హామీతో ధర్నా విరమించారు. అశోక్ గజపతిరాజు విలువలకు నిబద్ధతకు మారుపేరు. ఆయన్ని గవర్నర్ గా మోడీ గారు నియమించడం ఆయన నిజాయితీకి ప్రతీక. అలాంటి వ్యక్తిని మెంటల్ హాస్పిటల్లో పెట్టాలని చెప్పడం అనుచితం. రుషికొండ ప్యాలెస్ పై ప్రజల కోసమే వ్యాఖ్యలు చేశారని స్పష్టం. బొత్స సత్యనారాయణ గత 5 ఏళ్ల అవినీతిపై మాట్లాడాలని, 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో ఆలోచించాలని సూచించారు. లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తే అది మీకే సమస్య అవుతుంది అన్నారు. విలువలకు నిబద్ధతకు మారుపేరైనటువంటి అశోక్ గజపతిరాజు గారి గురించి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు నిజంగా చాలా బాధ కలిగిస్తున్నాయి. అశోక్ గజపతిరాజు గారి గురించి ఈ రాష్ట్రం మొత్తమే కాదు, దేశం అంతటా కూడా తెలుసు. మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసే ఆయనకు ఒక అరుదైన గౌరవం ఇస్తూ గవర్నర్ గా నియమించడం అనేది జరిగింది. మరి అటువంటి ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎలా అంటారు? అయ్యా బొత్స సత్యనారాయణ గారు, ఇది పద్ధతా? అటువంటి పెద్ద వ్యక్తి కోసం మీరిట్లా మాట్లాడొచ్చా? రుషికొండ ప్యాలెస్ అనేది ఒక మెంటల్ ఉన్న వ్యక్తి కట్టించిన ప్యాలెస్. అది అటువంటి దాంట్లో ఏం చెయ్యాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. 600 కోట్లు పెట్టి ఆ ప్యాలెస్ మీరు కట్టించాలా? ఈ రోజున ఎందుకు పనికిరాని ప్యాలెస్ కింద అది ఉంది. మరి అటువంటిది ప్రజా శ్రేయస్సు కోసం వాడాలి అని చెప్పి అశోక్ గజపతిరాజు గారు అంటే అందులో తప్పే ఉంది. బొత్స సత్యనారాయణ గారు, గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి కోసం మీరు మాట్లాడండి. గత 5 సంవత్సరాల్లో జరిగిన ప్రజా సొమ్ము యొక్క దుర్వినియోగం కోసం మీరు మాట్లాడండి. మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో మీరు ఆలోచించండి. ఉన్నతమైన అశోక్ గజపతిరాజు గారి మహారాష్ట్ర తానే వెస్ట్ లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన తెలుగు మేళవాలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష, జాతి గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించి అలాంటి నాయకుల నేతృత్వంలో పనిచేయడం గర్వకారణమన్నారు. ప్రపంచంలోని తెలుగు సంఘాల కార్యకలాపాల్లో భాగ్యం కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
జరుగుతున్న ఈ మేళా కార్యక్రమం చాలా ఆనందం కలిగించింది. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మహారాష్ట్ర తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ మేళా కార్యక్రమం చాలా ఆనందం కలిగించింది. మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ నివాసంలో నామినేటెడ్ పదవులు పొందిన డైరెక్టర్లకు ఘన సన్మానం జరిగింది. డైరెక్టర్లు అనిమేషే, సి వీరారెడ్డి, హాజీ మల్లంగ్ బాబా పాల్గొని పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 4 మండలాల అధ్యక్షులను సైతం సన్మానించారు. వాల్మీకి లక్ష్మణ మాట్లాడుతూ జనసేనలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందని, పార్టీని ఎన్డీఏ తరపున బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఈరోజు లక్ష్మణాన్న సార్ గారి ఇంట్లో కలుసుకున్నందుకు ఇక్కడ అందరికీ వచ్చేసిన పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కోస్కి మార్కెట్ డైరెక్టర్గా ఎన్నుకున్న హాజీకి, అలాగే వీరారెడ్డి గారికి, పెద్ద కడుగూరు మార్కెట్ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నుకున్న అన్వేషణ గారికి, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారికి, లక్ష్మణ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు. మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ గారి సౌకర్యంలో వచ్చి 4 మండలాల నాయకులు మంత్రాలయం నియోజకవర్గం నుంచి మంత్రాలయం మండలం అధ్యక్షులు బి రామచంద్రన్న గారు, కోసిగి మండల అధ్యక్షులు వీరారెడ్డి గారు, కొత్తల మండల అధ్యక్షులు సుమిత్ర గారు, పెద్దగడూరు మండల అధ్యక్షుడు జి బజారప్ప గారు గృహం వచ్చి మన కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ కార్యకర్తలకి పెద్దగడూరు నుంచి సొసైటీ చైర్మన్ నెంబర్గా డైరెక్టర్గా ఎన్నుకున్న అనిమేష గారిని, అదేవిధంగా కోసిగి మార్కెట్ చైర్మన్ డైరెక్టర్గా వీరారెడ్డిని, కోసిగి మండలం. కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద జైభీం ఎంఆర్పీఎస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. మత కలహాలు సృష్టిస్తున్న సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని మతాల వారు సోదరుల్లా మెలగాలని, మత విద్వేషాలు సృష్టించే సంఘాలు హిందువుల పరువు తీయకూడదని హెచ్చరించారు. మత కలహాల మిలిటెంట్ ఉద్యమాలకు దిగుతామని పేర్కొన్నారు. అనేది పెరిగిపోతుంది. ప్రధానంగా మత కలహాలు అనేది కూడా ఎక్కువగా కూడా మరి చాప కింద నీరులా కూడా వ్యాపిస్తూ ఉంది. ఈ చాప కింద నీరు వెనక చాలామంది హిందువులని కొంతమంది నేర చరిత్ర గల వ్యక్తులు, కొంతమంది మంచి పేరు ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టి మరి హిందువులు వేరే, ముస్లింలు వేరే, క్రైస్తవులు వేరే, హిందువులైన దళిత గిరిజనులు వేరే అని కూడా వేరు చేసి వాళ్ళ ప్రార్థన స్థలాల దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు, దోపిడీలు, మరి అదేవిధంగా చర్చిలను, మసీదులను, మరి పవిత్రమైనటువంటి గ్రంథాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. మరి ఆ విషయాలు కూడా ఇటీవలే మరి సోషల్ మీడియాలో కూడా మరి వైరల్ కూడా కావడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సమాజం ఎక్కడ వెళుతుందనేది కూడా నేను ఈరోజు మరి చాలామంది, కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్, మరి అదేవిధంగా బజరంగ దళ్, శివసేన, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, అయ్యా మనమంతా భారతీయులం, మనం రోజు భారతీయులందరూ నా సోదరులుగా మెలగాలని కూడా మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి కుల వివక్షత. కర్నూలు జిల్లా కొసిగి మండలంలో సెప్టెంబర్ 3న టీడీపీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు.
సోషల్ మీడియాలో టీడీపీ స్టేటస్ పెట్టినందుకే హత్యాయత్నం చేశారని ఎస్ఐ హనుమంతరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కొసిగి పడేసిన గుండా రాస్తాలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి వాహనాలు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీపై పిడుగుపడింది. పెట్రోల్ ఫిల్టర్ ట్యాంకుపై పిడుగుపడడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రమాదం నివారించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. మార్చి సైకిల్ ఉంది కదా సార్, మార్చి సైకిల్ నుంచి డాక్టర్కి వెళ్ళే రూట్ అంటారు. విశాఖ కంటైనర్ ఉంటుంది కదా సార్, లారీ బీసీటీ టెర్మినల్ సాయికుమార్ సెక్రటరీ సార్. సాయికుమార్ మాట్లాడుతున్నాను సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈస్ట్ ఇండియా పెట్రోల్ మార్చి సైకిల్ ఉంది కదా సార్, మార్చి సైకిల్ నుంచి డాక్టర్కి వెళ్ళే రూట్ అంటారు. విశాఖ కంటైనర్ ఉంటుంది కదా సార్, లారీ బీసీటీ టెర్మినల్. నాయుడుపేటలో ఏఈసీఈఏ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికుల సమావేశం జరిగింది. రాష్ట్ర ట్రెజరర్ చంద్రశేఖర్ అధ్యక్షతన వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంట్రాక్ట్ సిస్టమ్ రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని, జీవనోపాధి హక్కు, సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సెక్రటరీగా మహేష్ గారిని, అదేవిధంగా ట్రెజరీగా సుబ్బారావు గారిని కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా 9/9/25 విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 3045 సమావేశానికి వారిని ఆహ్వానిస్తున్నాం. 13 జిల్లాల సమావేశంలో ప్రభుత్వం ఏదైతే ఒక దశాబ్దం తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, నోటిఫికేషన్కి సంబంధించి విద్యుత్ కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్న దాని మీద సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయవాడలో. అదేవిధంగా రెగ్యులేషన్ సంబంధించి రాజకీయ నాయకులు వరాలు కురిపిస్తూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యుత్ కార్మికులు రోడ్డు మీద వదిలేస్తున్నారు. హుదూ తుఫాను, తిత్లీ తుఫాను, కరోనా లాంటి కష్టకాలంలో కార్మికులందరినీ కూడా రోడ్డు మీద వదిలేసి ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మేము రెగ్యులేషన్ చేయడం కుదరదని చెప్తున్నారు. దానికి 13 జిల్లాల నుంచి నాయకులు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం ఆల్రెడీ పాదయాత్రలోనూ మనకి నారా లోకేష్ గారు ఆర్టీపీపీ కేంద్రంగా మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా జనసాని జనమైన కార్యక్రమంలో విద్యుత్ కార్మికులకి స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే అది అమలైంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేకి సంబంధించి కోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా విద్యుత్ కార్మికులను నడి రోడ్డు మీద వదిలేస్తున్నారన్న దాని మీద కార్మికులందరూ కూడా ముక్తకంఠంగా ఈసారి ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి మనం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వైభవంగా చండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా శ్రీ బైరి పార్థసారథి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి అమ్మవారి దర్శనం నిలిపివేయబడుతుంది. ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం 9 తారీఖున ఉదయం 9 గంటలకు పునః దర్శనం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 9వ తేదీ అన్నదాత పోరులో రైతులు భారీగా పాల్గొనాలని మాజీ వైసీపీ ఎమ్మెల్యే కలిమేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. ఏపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వం అందించిన రైతు భరోసా ప్రోగ్రాం ప్రస్తుతంలో సరిగ్గా రాలేదని పేర్కొన్నారు. ర్యాలీ ద్వారా ఆర్డీఓకు సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. రైతుల హక్కుల కోసం వైసీపీ తరపున శక్తివంతంగా పోరాడతామని చెప్పారు. అనేక రకాలుగా మోసాలు మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అయితేనేమి మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతుకి ఏ రకంగా ప్రభుత్వం దగ్గరగా తీసుకొచ్చి పరిపాలన చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సూపర్ 6 అని చెప్పి అనేక రకాలుగా మోసాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలో కూర్చున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఏ పిలిపిస్తే అప్పుడు ఆ పథకము కాస్త కూస్తో విధులిచ్చడము సూపర్ 6 అయిపోయింది, మంచి పరిపాలన చేస్తున్నామని చెప్పడం ఆయనకు ఆయనవాయితీగా జరుగుతూ పోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలకి నాయకులకి అందరికీ చేతులు జోడించి ఈ కార్యక్రమం మనము దిగ్విజయం చేస్తే ప్రతి ఒక్క రైతుకి మేలు జరుగుతుంది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేలు జరుగుతుంది. ఎందుకు కార్యకర్తకు మేలు జరుగుతుంది అంటే గడిచిన 1.5 సంవత్సరంలో మన కార్యకర్త ఎంత ఇబ్బంది పడ్డారో. రైతులకి అందుబాటులో యూరియాని ఇవాళ ఒడ్లకి 1,300 రూపాయలు పడిపోయినాయి. ఈరోజు ఒడ్లు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ క్రాప్ బుక్ చేసి 2 క్రాపుల ఒడ్లని 1,750 రూపాయలతో కొనుగోలు చేస్తే 2,100 దాకా అయిపోయినాయి. ఈరోజు మార్కెట్లో 1,300కి ఒడ్లు కొనే నాదుడు లేడు. రైతు పరిస్థితి అన్ని పంటల్లో అధ్వానంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే వ్యవసాయం దండగా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రాజశేఖర గారి ప్రభుత్వాలైనా ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా కూడా అక్కడ చెప్తే ఆ కేసుకుల్లో రికార్డ్ చేస్తే ఇంటికే ఇచ్చే కార్యక్రమాలు. అంటే ముందస్తుగానే మనం ప్రొక్యూర్ చేసి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఎరువుల గురించి కానీ మరి పురుగుల మందుల గురించి కానీ యూరియా గురించి కానీ ఇబ్బందుల పరిస్థితి లేదు. కావాలంటే గ్రామాల్లో వాళ్ళ ఇంటికే తీసి లారీలతో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల్ని గాలికి వదిలి రైతులకి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్, నాయకులు కాటమశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీకిరణ్ వంటి కంటి ఆసుపత్రి సాయంతో ఈ క్యాంపు ఏర్పాటు చేయబడింది. వైద్యురాలు డాక్టర్ ప్రత్యూషతో సుమారు 200 మందిని పరీక్షించి 60 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నారు. స్థానికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ఇలా అన్ని రకాలుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇకపై ఎవరన్నా వచ్చినా కూడా మేము క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఆంధ్ర ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కిరణ్ ఐ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్ థ్యాంక్ యూ ఇక్కడ వాళ్ళందరికీ. అండ్ మా ఫౌండేషన్ ఏదైతే ఉందో సంక్రాంతి ఫౌండేషన్ మోటివ్ ఒకటే, అందరికీ ఫ్రీగా మాక్సిమం అయినంత వరకు ఐ సర్జరీస్ చేయాలి, విజన్ ఇవ్వాలి అనేది. ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ ఇప్పుడు వరకు 130 మెంబర్స్ కి చూసాము. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కూడా ఓపీ ఉంటుంది. వీలైనంత వరకు ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చూపించుకుంటారని హోప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఐ క్యాంప్ సంబంధించిన టీమ్ తో మాట్లాడి రేపొద్దున రాబోయే రోజుల్లో ఇంకా వేరే వేరే కార్యక్రమాలను పార్టీ తరఫున ఏ విధంగా చేయాలని ముందుగా మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చిన్న చాలా మందికి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇవాళ టెస్ట్ చేయించుకున్న తర్వాత కళ్ళజోడు అనేది చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున్న మేము పార్టీ తరఫు నుంచి ఎవరైతే ఈ ఐ క్యాంప్ కు సంబంధించి టీం ఎవరైతే ఉందో కిరణ్ ఆసుపత్రి టీంతో దానికి అడిషనల్ గా ఏదైనా ఖర్చు అవుతుందంటే కూడా మా పార్టీ తరఫున ఏదైనా కళ్ళజోళ్ళు కానీ ఏదైనా అయినా కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే యానం ప్రజలకి ఇంత ఫ్రీ ట్రీట్మెంట్ చేసినందుకు కిరణ్ ఆసుపత్రి యజమానానికి అందరికీ కూడా మా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ
అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా ఉందని యూనియన్ ప్రెసిడెంట్ పెద్దిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రవేశపెట్టడంతో ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోగా ఎలాంటి సహాయం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీలు వెంటనే నెరవేర్చాలని, లేకపోతే నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్మికుల నాయకులతో కలిసి డిసెంబర్ 12, 13న కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనలు ప్రకటించే సిద్ధం అని యూనియన్ సభ్యులు తెలిపారు. నమస్కారం. కూటమి ప్రభుత్వానికి మీరు చేసిన పథకాలన్నీ కూడా చాలా దివ్యంగా, సూపర్ సిక్స్ అలా చాలా బాగుంది. అన్ని పథకాల్లో ఒక్కొక్కటి మయంగా లేపుతారు, ఆటో డ్రైవర్లు ఆదుకుంటారు, ఎప్పటికైనా దాన్ని ఎదరికైనా తీసుకెళ్తారేమో ఓళ్ళో పెట్టుకుని అనుకున్నాం. కానీ మీరు ఎంత స్పీడ్ గా చేస్తారని అనుకోలేదు. అది ఓళ్ళు చేశారు సార్, మీరు అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక కుటుంబంలో ఒక 5 నుంచి 6 ఉంటారు, తల్లి తండ్రి, 3 పిల్లలు, ఒక పిల్ల. ఈ 5 ఓట్లు కోల్పోతాం అన్నది మన నియోజకవర్గంలో 15,000 మంది ఆటోలు ఉంటారండి. ఈ 15,000 మంది 5 ఓట్లు కడిగి తీసుకుపోతే మీరు పోయినసారి ఈ నియోజకవర్గంలో 20,000, 25,000, 30,000 మయంగా గెలిచినారు. ఇవాళ 50,000 ఓట్లు కోల్పోతారన్నది మాత్రం ప్రతి నియోజకవర్గం నుంచి అది ఆటో డ్రైవర్లు ప్రసారం చేస్తే ఎంత దారుణంగా ఉంటది అన్నది మీరు టీవీలో ఇచ్చే యాడ్ల కన్నా ఈ ఆటో డ్రైవర్ కూటమి ప్రభుత్వం చేసే అన్యాయాలు అది బయట పెడతా వస్తే కనుక చాలా దారుణంగా ఉంటాయండి. ఆటో తోలుకుని బతుకుతూ వాళ్ళు ఎంబీబీఎస్ చదివినా కూడా ఉద్యోగాలు రాక ఆటో మీద జీవనాధారం చేస్తున్నారు. జీవనాధారం చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ భవిష్యత్తు అది కుటుంబాన్ని పోషించుకుంటూ, అలాగే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ ఒక్కొక్కరు 5,000, 7,000, 10,000 కట్టాలండి. అవన్నీ కూడా ఆటోలు కొని రోడ్డు మీద కూర్చుని ఖాళీగా ఉన్నామండి. మాకేమో జీవనాధారం లేదు, మా కుటుంబాలన్నీ రోడ్డు మీద వచ్చేసినాయండి. మాకు ఏదన్నా మీరు ఫ్రీ బస్సు పెట్టినందుకు, మీరు ఆడవాళ్ళు ఫ్రీ బస్సు పెట్టినందుకు మా కుటుంబాలన్నీ రోడ్డు మీద వచ్చేసినాయండి. మీరు మాకు ఏదన్నా లబ్ధి చేస్తారని కూటమి ప్రభుత్వాన్ని మరీ అడుగుతున్నామండి. మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి. మీరు కనుక ఇప్పుడు చెప్పకపోతే రేపు 12వ తారీఖు, 13వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు చేతన మీరు ఏదోటి మాకు తేల్చి చెప్తారని మరీ కోరుతున్నాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం 1,60,000 ముగిసింది. ఈ లడ్డూని పంజాబీ దాబా అధినేత విజయ్ కుమార్ సాహు దక్కించుకున్నారు. లడ్డూని మాగాపు సుబ్బారావు ఎత్తి దాబా ప్రతినిధులు బస్సా లక్ష్మణరావు, అడప శివరామకృష్ణ, రాజేష్, జగన్, భూబూది సాహు తదితరులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. సంఘం అధ్యక్షుడు పొగాకు వాసు, ఇతర సభ్యులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు ఎంపీడబ్ల్యూసీ అలపాటి రాజా మాట్లాడుతూ ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ఈ రోజు మరియు 21వ తేదీ ఆదివారం నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 30 సంవత్సరాల లోపు వయసున్న వారు నిరుద్యోగులు ఉచిత శిక్షణకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రోజు 200 మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఈరోజు అనగా 7వ తారీఖున ఒక అవగాహన సదస్సు, 2వ అవగాహన సదస్సు 27వ తారీఖున జరుపుకోవాలని, అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఈ శిక్షణ తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది.
ఎందుకు ఈ అవగాహన సదస్సు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2,20,000 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం 1% కూడా గత 6-7 సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన. దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం 20 లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి. ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏదైతే రూరల్లో ఉన్నటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.